హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే సరదాగా నేను, ఆర్యన్, మా చింటూ అలాగే మా డాడీ కలిసి బైక్ మీద సరదాగా బోర్ దగ్గరికైతే వచ్చాము. మా ఆర్యమ్మకి చిన్నప్పటి నుంచి కూడా ఇలాగా బోర్ దగ్గర సరదాగా స్నానం చేయటం అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే ముందుగా మేము చింటూని తీసుకొద్దామని అనుకోలేదు. కానీ ఇలా బైక్ స్టార్ట్ చేయంగానే ఇంక మాతో వస్తానని చెప్పేసి అది కూడా రెడీ అయింది. సరే ఎప్పుడు తీసుకెళ్ళలేదు కదా అని చెప్పేసి తీసుకొచ్చాము. బోర్ ఎప్పుడు వదులుతారు అన్నది కూడా టైమింగ్ కనుక్కొని వచ్చారు మా డాడీ అయితే. జస్ట్ ఒక 2 అవర్స్ అయితే అలాగా మొక్కలకి ఇలా నీళ్ళైతే వదిలేస్తూ ఉంటారు. ఆ టైంలో సరదాగా ఆర్యన్‌కి స్నానం చేయిద్దామని చెప్పేసి ప్లాన్డ్‌గా బయలుదేరాము. ఇదంతా కూడా మా ఊరన్నమాట. ఏలేరు కాలువ అంటారు కదా! దాని పాయన్నది ఇలా వెళ్తూ ఉంటుంది. ఇలా పచ్చటి పొలాల మధ్యన కామ్‌గా ఈ బోర్ సౌండ్ ఒకటే ఉంటూ ఎంత ప్లెజెంట్‌గా ఉందో ఆర్యన్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఈరోజు. ఫస్ట్ టైం అన్నమాట చింటూ కూడా ఈరోజు ఇల్లు దాటి బయటకొచ్చింది. సరదాగా ఊరు చూడ్డానికి. ఇలా సరదాగా ఆర్యన్‌తో, డాడీతో అలాగే చింటూకి కొత్తగా ఊరంతా చూపిస్తూ ఊర్లో ఇలాగ బోర్ దగ్గరైతే చాలా సేపు సరదాగా టైమ్ స్పెండ్ చేశాము. అండ్ ఈ వీక్ నుంచి కూడా మాకు ఇంకా ప్రయాణం అన్నది మొదలైంది. క్రిందటి వ్లాగ్‌లో చెప్పాను కదా! ఆర్యన్ బర్త్‌డేకి బయటికి వెళ్తున్నాము అని. ఎక్కడికి ఏంటి అన్నది ఈ వ్లాగ్‌లోనే చూపిస్తాను. ఏదైనా చాలా రోజులకి మన సొంత ఊరు వెళ్తున్నప్పుడు, అలాగే ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా మన సొంత ప్లేసెస్ మీద మరింత ప్రేమ పెరుగుతుంది గదా! ఇలా మేము ఈ బోర్ దగ్గరికొచ్చాక ఇంకొక 2 డేస్‌లో మాకు హైదరాబాద్ ప్రయాణం ఉంది. ఇప్పుడెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు. సరదాగా ఇలాగా ఊర్లో టైం బాగా స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. 1 వీక్ 10 డేస్‌లో వచ్చేద్దాం అనుకుంటే అది దగ్గర దగ్గర 2 వీక్స్, 3 వీక్స్ అయిపోతుంది. ఈ ఇయర్ అంతా కూడా విపరీతమైన పనులతో అసలు చాలా అంటే చాలా బిజీగా ఉందన్నమాట. మెయిన్ ట్రావెలింగ్ చాలా విపరీతంగా చేస్తున్నాము. ఇటు ఆంధ్ర నుంచి తెలంగాణ అన్నమాట. కార్ సిక్‌నెస్ పెద్దగా లేనంత వరకు కూడా హ్యాపీగా ట్రావెల్ చేసేవాళ్ళం కార్‌లో. కానీ ఇప్పుడసలు కార్ అంటుంటేనే భయమేస్తుంది. ఇంకా ఎప్పుడు టికెట్స్ దొరికితే అప్పుడు ట్రైన్‌కి వచ్చేస్తున్నాము. మేము ఇంట్లో లేకపోయినా సరే మా తమ్ముడు అప్పుడప్పుడు వచ్చి ఇలాగా మొక్కలకి నీళ్ళవి పోయటం వల్ల హ్యాపీగా మొక్కలైతే బానే ఉన్నాయి. హైదరాబాద్‌లో దిగాక ఇంకొక 2 డేస్‌లో మా ఆర్యమ్మ బర్త్‌డే. మళ్ళీ మేము ప్రయాణం చేయవలసింది. ముందు మేము అక్కడికి కార్‌లోనే వెళ్దాం అనుకున్నామనమాట. కానీ అది చాలా లాంగ్ జర్నీ. దట్ టూ ఆర్యన్‌కి, నాకు ఇంకసలు చాలా ఇబ్బంది కారంటే. ఇంక అందుకని చెప్పి ఫ్లైట్‌కైతే టికెట్స్ తీసుకున్నాము. అది కూడా జస్ట్ 15 డేసే అయ్యింది టికెట్స్ బుక్ చేసుకొని. చాలా డేస్ అయిపోయింది ఇలాగ ఇంట్లో టైమ్ స్పెండ్ చేసి. మెయిన్ ఇలా బాల్కనీలో మేము లాస్ట్ ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా! మామూలుగా ఇలా గ్రాస్ మ్యాట్ అది కూడా మేమే వేసుకున్నామని చెప్పి.
అలా వేసుకున్నాక ఈ ప్లేస్‌కి అందం వచ్చింది. కానీ ఇక్కడ టైమ్ స్పెండ్ చేయడానికి మాత్రం టైం సరిపోలేదనమాట. హైదరాబాద్‌లో దిగాక ఒక 1, 2 డేస్ బ్యాగ్స్ అవి సర్దుకొని ఇంకా మా ప్రయాణం అయితే మొదలుపెట్టాము. ఆఫ్టర్‌నూన్ ఫ్లైట్ ఉండటం వలన హ్యాపీగా మార్నింగ్ టిఫిన్స్ అవి కంప్లీట్ చేసుకుని ఇంకా ఎయిర్‌పోర్ట్‌కైతే బయలుదేరాము. ఆర్యన్ అయితే సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాడనమాట. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని. అయితే ఈ ట్రిప్‌కి నేను, మా వారు, మా బాబాయ్ కాదండి. అలాగే మమ్మీ, డ్యాడీ కూడా మాతో వస్తున్నారు. ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్‌కి ఎప్పటినుంచో కొన్ని ఇయర్స్ నుంచి అన్నమాట మా డ్యాడీని తీసుకొని వెళ్దామని ఆల్మోస్ట్ మా మ్యారేజ్ కాకముందర కూడా మేము ఈ ప్లేస్‌కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. కానీ అప్పుడు డ్యాడీతో కుదరలేదు. ఇప్పుడు అనుకోకుండా ఆర్యన్ వల్ల ఇదంతా కుదిరిందనమాట. ఫైనల్‌గా ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ నాకు చాలా భయమేసిందండి. ఎందుకంటే నేనిక్కడ ఒక చెకిన్ బ్యాగ్‌లో మొత్తం అంతా కూడా ఫుడ్ ఐటెమ్స్ అలాగే ఒక ఎలక్ట్రికల్ పాట్ ఒకటి కూడా తీసుకొని వచ్చాను. అవి ఎంతవరకు క్యారీ చేయొచ్చు ఏంటి అన్నది నాకు ఎగ్జాక్ట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కొందరైతే క్యారీ చేయొచ్చన్నారు. కొందరు చేయకూడదు అన్నారు. కానీ మోస్ట్‌లీ అందరూ కూడా క్యారీ చేయొచ్చనే చెప్పారనమాట. పొరపాటున ఈ బ్యాగ్ ఆపేస్తే ఏం చేయాలి అన్నది మాత్రం పెద్దగా డిసైడ్ అవ్వలేదు కానీ 99% మమ్మల్ని అదే ఈ బ్యాగ్ పంపించేస్తారని చెప్పేసే క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే అసలు ఆర్యన్ బయట ఫుడ్ అస్సలు తినడు. వీడితో ఎక్కడికన్నా ట్రిప్ వేయాలంటే నాకు ఇదే భయమనమాట. బయట ఫుడ్ ఏమీ తినడు. కారం లాంటివి అస్సలు టచ్ అవ్వకూడదు. సో, ఇలా ఉండే పిల్లలతో మనకి ట్రావెలింగ్ అనేది చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. చాలా సార్లు ట్రై చేసాం కారం తినిపించడానికి. కాకపోతే వాడికసలు అంటే తీసుకోలేకపోతున్నాడనమాట ఇంకా ఆ టేస్ట్‌ని. ప్రెజెంట్ అయితే చెకిన్ బ్యాగ్‌లో మొత్తం అంతా కూడా ఆ బ్యాగ్ వెళ్ళిపోయింది. ఏమీ అడ్డు పెట్టలేదు. మొత్తానికి ఫ్లైట్ దగ్గరికైతే చేరుకున్నాము. ఆర్యన్ ఇది సెకండ్ టైమ్ అనమాట ఫ్లైట్ ఎక్కటం. ఫస్ట్ టైమ్ ఇలాగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ట్రావెల్ చేశాము. అప్పుడు చాలా చిన్నోడు. జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్ అనమాట. వచ్చి రాని మాటలు ఎంత భయపడిపోయాడంటే చాలా భయపడిపోయాడసలు. ఇంక నన్ను వదిలిపెట్టి ఉండలేకపోయాడనమాట. దిగేదాకా కూడా ఆ టెన్షన్ క్యారీ చేశాడు. కానీ ఇప్పుడైతే మాత్రం అంత భయం లేదు. బానే వచ్చాడు. ఫ్లైట్ ఎక్కేదాకా బాగున్నాడు కానీ, ఇంకా ఎక్కే ముందర మొహం మాడిపోయింది. వాడి ఫేస్‌లో ఏదో తెలియని ఒక టెన్షన్ కనిపిస్తుందనమాట. ఏం స్టార్ట్ అయిందమ్మా? ఏం స్టార్ట్ అయింది? ఫ్లైట్ ఇంజిన్ స్టార్ట్ అయ్యాక మాత్రం ఇంకా భయపడ్డాడు చాలా. అప్పటిదాకా కూడా విండో సీట్‌లో కూర్చున్నాడు కానీ, ఆ తర్వాత ఇంకా ఉల్లో కూర్చున్నాడు. ఎయిర్ హోస్టెస్ మాత్రం అసలు ఒప్పుకోలేదనమాట. పక్కన కూర్చోబెట్టుకోండి కాసేపు ఏం పర్వాలేదని చెప్పేసి ఆర్యన్‌కి చెప్పారు. కాకపోతే వాడు అసలు వినలేదు. ఇంకెలా అయితేనే ఒక 5 మినిట్స్ వాడి చెవులు మూసేసి ఇంకా వేరే విధంగా ఎంగేజ్ చేశామనమాట ఫోన్ అది ఇచ్చి. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ టైం కావటం వల్ల ఇంకా ఫ్లైట్‌లోనే ఇలా లంచ్ అయితే బుక్ చేశారు. అది కార్తీక మాసం కావటం వల్ల మేము అసలు నాన్ వెజ్ తినకూడదు అని పెట్టుకున్నామనమాట. ఎగ్‌తో సహా. కాకపోతే ఇక్కడ ఇంకా భంగం అయిపోయిందండి. ఆ కేక్‌లో ఎగ్ కలిసింది. ట్రిప్ ఫస్ట్ డేయే నేను ఎగ్‌కి సంబంధించి తినేసాను. అది తిన్నాక నేను ఆ బాక్స్ దగ్గర చూసాననమాట. ఇంత టేస్టీగా ఉంది ఏంటి అని చెప్పేసి అప్పుడు ఇంగ్రీడియంట్స్ అవి చూస్తే ఎగ్స్ కూడా మిక్స్ అయ్యి ఉంది. ఇంకా ఎగ్ మినహాయించి మొత్తం టూర్‌లో నేను ఇంక నాన్ వెజ్ అయితే ముట్టుకోలేదు. ఆర్యన్ అయితే ఇంకా కేక్ పీసెస్ చక్కగా తినేసాడనమాట. ఆ తర్వాత కొంచెం శాండ్విచ్ కూడా తిన్నాడు. ఎలాగో మమ్మీ, డ్యాడీ అసలు నాన్ వెజ్ అన్నది ముట్టుకోరు. సో, నాకు, మమ్మీకి అలాగే డ్యాడీకి కూడా ముగ్గురికి వెజ్ శాండ్విచ్ అన్నది పెట్టేశారు. ఇంకా ఆయన నాన్ వెజ్ పెట్టుకున్నారు.
ఇంకా మన ప్లేస్కి అయితే రీచ్ అయ్యామండి. అనుకున్న దానికంటే ఒక 10 మినిట్స్ ముందరే వచ్చింది. ఒక 1.5 అవర్ జర్నీ పడుతుంది అంతే మనకి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో. బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఫైనల్గా అయితే ఇంకా రీచ్ అయిపోయాము. ప్లేస్ చూసి గెస్ట్ చేసారా ఎక్కడికి వచ్చామో? ఎక్కడికో కాదండి, గోవాకి వచ్చాము. చాలా 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 ఇష్టమైన ప్లేస్ మాకు ఇది. మా మ్యారేజ్ అయ్యాక ఒక యానివర్సరీకి నేను ఈయన కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట. అప్పుడు ఫ్రెండ్స్తో వచ్చాము, ఇప్పుడు పేరెంట్స్తో వచ్చాము, అలాగే ఆర్యన్ని తీసుకుని. అప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో ఇప్పటికి దాన్ని రెట్టింపు ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం మా వారు గోవా వెళ్దామని చెప్తే నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏముంది మొత్తం బీచెసే కదా అని చెప్పేసి. కానీ గోవా వచ్చాక మాత్రం అసలు ఎంత ఎంజాయ్ చేశానో అండి. ఆ తర్వాత అసలు కొన్ని నెలలు చెప్పుకున్నాను నేను ఎంత ఎంజాయ్ చేశానో అసలు. ఈసారి మేము ఉన్న ప్లేస్ కూడా సూపర్ అన్నమాట. మొత్తం మేము ఉన్న ఈ 5 days కూడా ఇక్కడే ఉన్నాము. ఇలా మాకు బీచ్ వ్యూ రూమ్ అన్నమాట. జస్ట్ రూమ్ ఇలా దాటితే బీచ్ అండి. అసలు చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా ఇలానే బుక్ చేసుకున్నాము, కాకపోతే అది కోవిడ్ బిఫోర్ వచ్చాము మేము. ఇప్పుడు అదే రూమ్స్ కోసం సెర్చ్ చేస్తే అవి కనిపించట్లేదు అనమాట. మరి ఏమైందో ఏంటో తెలియదు. ఇదే మేము ఉన్న రూమ్. దానికి ఆనుకుని ఇలాగో ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఇంకా ఫుడ్ కూడా లోటు లేదు. అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో. గోవా ఎయిర్పోర్ట్ నుంచి మేము సౌత్ గోవాకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫ్యామిలీతో స్టే చేయడానికి పర్ఫెక్ట్ అన్నమాట. కానీ మనకి ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండేది నార్త్ గోవా. నార్త్ గోవా దగ్గర నుంచి అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సౌత్ గోవాకి మనం రీచ్ అవ్వాలంటే 2.5 hours పడుతుంది కార్లో. గంటన్నరలో మేము హైదరాబాద్ నుంచి గోవాకి రీచ్ అయితే గోవా ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి రీచ్ అవ్వడానికి 2.5 గంటలు పట్టింది. లంచ్కి కూర్చునేపాటికి 4 అయిందనమాట. ఇంకా ఏదో కొంచెం అలా అలా తినేసి రూమ్కి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకున్నాము. నువ్వు పప్పులు కాలేజా మేమున్న ఈ రిసార్ట్స్కి ఇలా 2 బీచ్ వ్యూ రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇది పక్కన ఆర్యన్ ఫస్ట్ వెళ్ళిపోయాడు కదా, అదొకటి, ఇంకొకటి మేమున్నది ఒకటి. వచ్చి దారంతా కూడా ఘాట్ రోడ్సే కదా, ఇంకా విపరీతంగా కార్ సిక్నెస్ ఉంది నాకు. ఇంకా రెస్టారెంట్ నుంచి ఇలా లెమన్ అయితే తెచ్చేసుకున్నాను కొంచెం చిరాకు తగ్గడానికి. మేము వచ్చేసరికి 4 అయింది కదా, ఇంకా భోజనం చేసేసి ఇంకా సాయంత్రం అంతా కూడా ఇలాగా బీచ్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఫ్రంట్ రాక్ ఉంది కదా, ఆ రాక్ ని స్నూపీ రాక్ అని పిలుస్తున్నారు వాళ్ళు. అందుకని ఆ రెస్టారెంట్ పేరు కూడా స్నూపీ రెస్టారెంట్ అని ఉంటుంది. ఇక్కడ క్లీన్నెస్ కానీ ఆ మెయింటెనెన్స్, బీచ్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది. అసలు కొంచెం కూడా చెత్త చెదారం ఏమీ ఉండదు. మోస్ట్లీ ఇక్కడకి వచ్చే వాళ్ళందరూ కూడా ఫారినర్సే ఉన్నారు. చాలా తక్కువ అండి ఇండియన్స్ ఉండటం ఇక్కడ. ఎక్కువ మనకి కనిపించేదంతా కూడా ఫారినర్సే ఉంటారు. ఒక 60-70% అంతా కూడా ఫారినర్సే ఉన్నారు. ఒక 40% మన ఇండియన్స్ ఉన్నారేమో అంతే. ఇంకా ఈవినింగ్ అయ్యేపాటికి ఆర్యన్ నేను కూడా ఇంకా డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకుని సరదాగా బీచ్కి వచ్చేసాము. ఆర్యన్ పుట్టాక ఫస్ట్ టైం అనమాట వాడు ఇలా బీచ్కి వచ్చి స్నానం అది చేస్తూ ఆడుకోవటం. ఎప్పుడైనా వచ్చినా అంటే కాకినాడ వెళ్ళినా కాళ్ళు చేతులు కడిగేసి తీసుకెళ్ళిపోతే ఇలా ఆడుకోనివ్వలేదు ఎప్పుడు. కానీ ఇంకా ఈ 5 days కూడా ఇంకా వాడి ఇష్టమని చెప్పేశాను. ఈయన నేను మా మ్యారేజ్ డేకి వెళ్ళామని చెప్పాను కదా బిఫోర్ కోవిడ్. ఆ ఫొటోస్ చూసి ఇంకా ఇవి ఎలా అయినా సరే గోవాకి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు ఆర్యన్. ఒక 6 months బ్యాక్ నుంచి కూడా అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు, మా మమ్మీ వాళ్ళు నన్ను గోవాకి తీసుకెళ్తారంట నా బర్త్డేకి అని. ఏముందిలే అంటున్నాడు, మర్చిపోతాడు అనుకున్నాము, కానీ అస్సలు మర్చిపోలేదు. ఇప్పుడు ఉన్న టైట్ షెడ్యూల్కి తర్వాత వెళ్దాంలే అని ఎక్కడో అనిపించింది. కానీ ఇప్పుడుకొచ్చి ఆర్యన్కి బర్త్డే ఎక్కడ కూడా సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు మేము. జస్ట్ ఒక 2nd బర్త్డేకి అనుకుంటా అండి అంతే.
అప్పుడు మాత్రం జస్ట్ మా దగ్గర ఫ్యామిలీని మాత్రం పిలిచి భోజనాలు పెట్టుకున్నాము. వాడి కోరిక ఎందుకు కాదనాలి అని చెప్పేసి వాడి బర్త్డేకి ఒక 2 days ముందరే మేము ఈసారి అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇదంతా జస్ట్ ఫస్ట్ డే. ఇంకా మిగిలిన డేస్ అన్నీ మేము ఎలా ఇక్కడ ఉన్నాము, ఎక్కడికెక్కడికి వెళ్ళాము, మాకు ఎంత ఖర్చు అయింది, ఏంటి ఫుడ్ అది మేము ఎలా వండుకున్నాము, ఇవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చాక మాకు తగిలిన ఇంకొక షాక్ ఏంటో తెలుసా అండి, అస్సలు ఒక్క పాయింట్ సిగ్నల్ కూడా లేదు ఎవరి ఫోన్కి కూడా. కంప్లీట్గా అందరితో కాంటాక్ట్ అయితే కట్ అయిపోయింది. 1 గంట ఫోన్ లేకపోతేనే అసలు ఎలానో ఉంటుంది కదా, అలాంటిది కంప్లీట్గా ఒక 5 days కాంటాక్ట్స్ ఎవరితోని లేవు, ఎవరి ఫోన్ కాల్స్ లేవు, అసలు ఎటువంటి మెసేజెస్ కూడా లేవన్నమాట. టోటల్గా జీరో. నిజంగా ఇది కదా మనం ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవటం అంటే, జస్ట్ ఇలా ఫొటోస్ అవి తీసుకోవటం, ల్యాప్టాప్లోకి ఎక్కించుకోవటం, ఇంతే అనమాట. 5 days కూడా కంప్లీట్గా ఆర్యన్తో అలాగే డాడీ మమ్మీ అండ్ ఈయనతో స్పెండ్ చేశాను నేనైతే. నెక్స్ట్ 4 days మేము ఇక్కడ ఎలా టైం స్పెండ్ చేసాము, ఏమేమి చేసాము అన్నది నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.